హాయ్ అండి, చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏంటంటే ఈరోజు మా అక్క చనిపోయిన రోజు నేను కొన్ని కార్యక్రమాలు చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. మా ఇంట్లో అయితే చనిపోయిన వాళ్ళకి వర్ధంతి సందర్భంగా ఈ రకంగా పూజ చేసుకుంటాం. అవి ఏంటంటే మనం భోజనం ఎలా అయితే చేస్తామో వాళ్ళకు కూడా భోజనం పెడతాం. ఇంట్లో పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత గుడికి వచ్చామండి. అంటే చనిపోయిన వాళ్ళ పేరు మీద స్వయంపాక దానం చేస్తాం అన్నమాట. స్వయంపాకం అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం భోజనానికి సరిపడా ఆ పదార్థాలన్నీ మనం పంతులు గారికి ఇస్తామన్నమాట. గుడికి వచ్చామని చెప్పాం కదా, ఈ గుడిలో ప్రత్యేకత ఉంది చూడండి. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ప్రదక్షిణ దగ్గర ప్రతి చోట చూడండి మహర్షుల పేర్లు అయితే రాసి ఉన్నాయి. మీరు వీడియోలో చూడొచ్చు అవన్నీను. माधवाय स्वाहा गोविंदाय नमः स्वरूपाय ब्राह्मण जगदम संप्रदाय पुत्री दुलिपेंड जगदम संप्रदाय. ఈరోజు కార్యక్రమంలో మరో ముఖ్య విషయం ఏంటంటే కొంతమందికి భోజనం పంచాలని అనుకున్నామండి. ఆ ప్రిపరేషన్ అంతా బయట కొని తెచ్చేవడం కాకుండా సొంతంగా మన చేతులతో ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈరోజు నేను కొన్ని చేశానన్నమాట. అవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. పెద్దగా ఐటమ్స్ ఏం కాదు, వెజ్ బిర్యానీ చేశాను, ఆలూ కర్రీ, రైతా, వాటర్. ఈ కార్యక్రమాలు మ్యాక్సిమం టిఫిన్స్ ఎక్కువ పంచేవాళ్ళని. ఈసారి భోజనం ట్రై చేద్దామని చెప్పి అది బయట కొని ఇవ్వచ్చు, బయట కొని ఇవ్వడం ఎందుకని చెప్పేసి మనమే స్వయంగా చేద్దామని చెప్పి చేశానన్నమాట. ఇవ్వండి, ఒక్కొక్కటి ప్యాకింగ్లు అయితే చేసేసాం. ఇంక ఇప్పుడు మనం అన్నీ పంచడానికి వెళ్దామండి. ఇవ్వండి, ఫుడ్ పంచడానికి అయితే స్టార్ట్ అయ్యాం. చూస్తున్నాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆకలి తీర్చాలని కొద్ది మందికైనా చెయ్యాలని చెప్పి చిన్న ప్రయత్నం అండి. ఇది చేయడం చాలా ఇష్టం నాకు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను టిఫిన్ కాకుండా భోజనం చేద్దామని. నేను చాలా వీడియోస్ చూశాను కూడాను. ముఖ్యంగా జుబేదా అలీ గారు చేస్తున్నారు. ఆవిడ వీడియోస్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఆ విధంగా చేద్దామని ట్రై చేశాను. నా వరకు నేను ట్రై చేశానని అనుకుంటున్నాను. మీరే చెప్పాలి అది. ఈ వీడియో విశేషాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను.